చిలువేరు అనే గ్రామంలో రఘురాం కౌసల్య దంపతులు నివసిస్తూ ఉంటారు. వాళ్ల పెద్ద కొడుకు రాజేష్, చిన్న కొడుకు రాకేష్, కూతురు కావ్య. వీళ్లది ఒక మధ్యతరగతి కుటుంబం. ఆస్తిపాస్తులేం లేకపోయినా ఆ ఊళ్ళో మంచి గౌరవం కలిగిన కుటుంబం. రఘురాం వయసైపోయి ఆరోగ్యమంతా సహకరించక ఇంటి పట్టుని ఉంటాడు. కౌసల్య పునుగులు బజ్జీల వ్యాపారం చేస్తూ 3 పిల్లల్ని చదివిస్తూ ఉంటుంది. చేస్తున్న వ్యాపారంలో డబ్బు అంతగా మిగిలదు. వచ్చిన కాస్తంతా పిల్లల చదువులకు, ఇల్లు గడపడానికి మాత్రమే సరిపోతుంది. ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే మళ్ళీ డబ్బు కోసం ఎదురు చూడవలసిందే. ఎండాకాలం రావడంతో ఆ చిన్న వ్యాపారానికి కూడా అంత గిరాకీ ఉండదు. ఒకరోజు కౌసల్య వ్యాపారం ముగించుకొని ఇంటికొచ్చింది. వచ్చావా కౌసల్య? రా, కొంచెం సేపు ఇలా వచ్చి కూర్చో. బాగా అలసటగా కనిపిస్తున్నావు. ఈరోజు వ్యాపారం ఎలా నడిచింది? ఏం వ్యాపారమో ఏమోనండి. ఎంత కష్టపడుతున్నా ₹1 మిగలట్లేదు. అందులోనూ ఎండలు మండిపోతున్నాయి. ఎవరూ ఇంటి నుండి బయటకే రావట్లేదు. ఎండలకి దావాద్రి పుడుతుందని పునుగులు బజ్జీలు ఎవ్వరూ తినట్లేదు. నా ఆరోగ్యమే బావుంటే నీకు చేదోడు వాదోడుగా ఉండేవాణ్ణి కౌసల్య. భారం మొత్తం నీ మీదే పడింది. నన్ను క్షమించవా? ఏం మాటలండి అవి? మన తిండి మనం తింటూ మన పిల్లల్ని చదివించుకోవడానికి మనకు భారమవుతుందా? అయినా చేసినన్ని రోజులు మీరు చేశారుగా. ఏదో ఇప్పుడు బేరం తగ్గింది కాబట్టి ఇలా మాట్లాడుకుంటున్నాం. మనిద్దరు కొడుకుల చదువులు ఈ సంవత్సరంతో అయిపోతాయి. వాళ్ళు సంపాదించటం మొదలెడితే మనకి కష్టాలుండవుగా. అప్పటి వరకు ఏదో ఒకటి తోచింది చేస్తూ పోవాలంతే. సరే, పిల్లలు మన మాటలు వింటే బాధపడతారు, ఊరుకోండి. ఇంతకీ ఎండలకి ఈ వ్యాపారం సాగటం లేదు కదా. ఏదైనా ఉపాయం ఆలోచిద్దామా? అప్పుడే అక్కడికి పిల్లలొచ్చారు. ఏరా పిల్లలు, ఇవాళ్టితో మీ ఎగ్జామ్స్ పూర్తయ్యాయిగా. పరీక్షలు బాగా రాశారా? బాగా రాశామమ్మా. మీరు మాట్లాడిందంతా కూడా విన్నాం. ఈ సంవత్సరంతో నాది తమ్ముడిది చదువు పూర్తయిపోయింది. ఇక మాకు జాబ్ వస్తుంది. అప్పటి నుండి ఏ కష్టమూ ఉండదు. ఏరా, కష్టమని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. మీ దృష్టంతా మీ ఎదుగుదల మీద పెట్టండి. ఇంటి గురించి నేను చూసుకుంటానులే. వ్యాపారం బాగా సాగట్లేదని, ఇల్లు గడవటం కష్టంగా ఉందని నాన్నతో చెప్తుంటే విన్నామమ్మా. ఎండాకాలం పోతే అవే సర్దుకుంటాయి లేరా. అవన్నీ ఎప్పుడూ ఉండేవే గాని ఇప్పటికీ లేట్ అయిపోయింది. భోంచేద్దాం పదండి. అమ్మా, నాకొక ఐడియా వచ్చింది. ఈ ఎండలకి తగ్గట్టు మన వ్యాపారాన్ని ఎందుకు మార్చుకోకూడదు? నేను అదే అంటున్నానమ్మా. ఏదైనా కొత్త వ్యాపారం మొదలెడదామా అని. ఏ వ్యాపారం అయితే బాగుంటుందో అర్థం కావట్లేదు. అమ్మా, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. సీజన్ని బట్టి అందరూ వ్యాపారం మార్చుకుంటూ పోతున్నారు. మనం కూడా అలా ఎందుకు ట్రై చేయకూడదమ్మా? ఆలోచన బాగుంది గాని ఎండలకి తగినట్టు ఏ వ్యాపారం చెయ్యొచ్చు కావ్య? దీని మొహం దీనికేం తెలుసు అన్నయ్య? ఏదో సోషల్ మీడియాని చూసి అలా మాట్లాడుతుందంతే. ఒరే అన్నయ్య, నువ్వు కొంచెం నోరు ముస్తావా? నేనింకా చిన్నపిల్లననుకుంటున్నావా? నాకు బ్రెయిన్ ఉంది. దానికి ఆలోచించటం తెలుసు. మనం సోషల్ మీడియాని ఫాలో అవుతున్నామంటే దాని నుండి మనకి కావలసిన ఏదో ఒక విషయం నేర్చుకోవచ్చు. ఆహా, ఇంతవరకు నువ్వు నేర్చుకున్న ఆ విషయం ఏంటో, అసలు ఎండలకి ఏ బిజినెస్ బాగుంటుందో ఒక సలహా ఇచ్చి నీకు బ్రెయిన్ ఉందని నిరూపించుకో. మళ్ళీ మొదలెట్టారా మీరిద్దరూ? ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు. సరే, రాకేష్ సంగతి పక్కన పెట్టు కావ్య. ఇంతకీ నీకొచ్చిన బిజినెస్ ఐడియా ఏంటో చెప్పు. ఇది ఎండాకాలం కాబట్టి. అవును, ఇది ఎండాకాలమని నువ్వే చెప్పాలి మరి. మాకు కనిపించట్లేదు. ఒరే రాకేషు, కాసేపు నోరు మూసుకొని కావ్య ఏం చెప్తుందో వినొచ్చు కదరా. అది అలా చెప్పండి నాన్న వీడికి. చిన్న కూతురు అని ఇంట్లో అందరి సపోర్టు నీకే ఉందని పోగరే నీకు. నాన్న నాకు ఎలాగూ చెప్తాడు గాని నువ్వు చెప్పు, ఇంతకీ ఏం చేస్తే బాగుంటుందో. అయితే కొంచెం సేపేమీ మాట్లాడకుండా విను. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎలాగో మాకు కూడా హాలిడేస్ కాబట్టి అందరం కలిసి ట్రిప్కి వెళ్దామా? ఒరేయ్ రాకేషు, ఈసారి నోరెత్తావంటే నీ నోరు కుట్టేస్తాను, జాగ్రత్త. పాపం అదేదో చెప్పడానికి ప్రయత్నిస్తుంది. నువ్వు ప్రతిసారి అడ్డుపడతావే. నువ్వు చెప్పమ్మా కావ్య. ఏం లేదమ్మా, ఈ ఎండాకాలం రాగి జావ బిజినెస్. ఎండలకి బాగా ఎండుతాయి కాబట్టి వడియాలైనా అప్పడాలైనా మనం తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుందంటావు? అరే, ఈ ఆలోచన ఏదో బాగుంది.
నిజమే కావ్య, బానే ఆలోచించావు. ఇది మంచి ఉపాయమే. మళ్ళీ రాగిజావంటే ఎండలకు రోడ్డు మీద కష్టంగా ఉండొచ్చు. ఈ అప్పడాలు వడియాల వ్యాపారం అయితే బాగుంటుంది. అవునమ్మా, కావ్య చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. చూసావరా చిన్నన్నయ్య, నేను చెప్పిన సలహాకి ఎన్ని ఓట్లు పడ్డాయో. ఆ చూశాన్లే. ఎవరి ఐడియానో కాపీ కొడుతున్నావు, అందులో నీ గొప్పేముంది? చాలే ఆపరా. ఏదైతేనే మంచి ఉపాయం అయితే చెప్పిందిగా, ఇక దాన్నెలా ముందుకు తీసుకెళ్లాలన్నదే ఆలోచించాలి. ఇంకా ఆలోచించేదేం లేదమ్మా, ఈ బిజినెసే మనం స్టార్ట్ చేద్దాం. అయితే దానికి ఏమేం సామాన్లు కావాలి? అవేం పెద్దగా అవసరమయ్యేవి కాదండి. ఎలా చేయాలో నాకు తెలుసు. ఎందుకంటే చిన్నప్పటి నుండి ఆడవాళ్లకిది వెన్నతో పెట్టిన విద్య. అయితే దానికి కావలసిన సామాన్లన్నీ రాసుంచమ్మా, నేను తమ్ముడు తీసుకొచ్చి పెడతాం. సరే రాస్తాను గాని కనీసం ఎంతో కొంత డబ్బు ఖర్చవుతుంది. మరా డబ్బెలా ఏర్పాటు చెయ్యాలో అర్థం కావట్లేదు. దాని గురించి నువ్వేం ఆలోచించకమ్మా. నువ్వు రోజు నాకు పాకెట్ మనీ ఇస్తావు కదా, వాటిని నేను ఖర్చు చేయకుండా దాచి ఉంచాను. నీకు సరిపోయేంత డబ్బిస్తుంటే ఎలా దాచగలిగావే? ఏం లేదమ్మా, కాలేజీకి 2 కిలోమీటర్లే కదా. ఒక్కొక్క రోజు బస్లో ఆటోలో వెళ్లకుండా నడిచెళ్లేదాన్ని. కాబట్టి నువ్విచ్చిన డబ్బు నా దగ్గర అలాగే ఉంది. అలా అయితే నా దగ్గర కూడా ఉందమ్మా. అంటే ఏంటిప్పుడు? మీ ఇద్దరే మంచివాళ్ళు అనిపించుకోవాలా? నా దగ్గర కూడా ఉన్నాయమ్మా, నేను ఇస్తాను. అయితే ఇక మన పెట్టుబడికి ఎలాంటి ప్రాబ్లం లేదు, బిజినెస్ మొదలెట్టడమే తరువాయి. మన పిల్లలు ఎంత మంచివాళ్ళు కౌసల్య, వాళ్ళు సంపాదించక ముందే మనకు సాయం చేస్తున్నారు. అదేంటి నాన్న, మేమేమైనా సంపాదించిస్తున్నామా మీకు? అమ్మ మాకిచ్చిందే తిరిగిస్తున్నామంతే. సరే పిల్లలు, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అందరం తింటూ కూడా మాట్లాడుకోవచ్చు. భోజనానికి పదండి. అలా అందరూ కలిసి భోంచేస్తూ, అమ్మా ఇవాళ ఏం కూర చేశావే? నీకిష్టమైన ముద్దపప్పు ఆవకాయ్. మరి నా కోసం ఏం చేసావమ్మా? నీకు కూరలతో పనేముందిరా, పచ్చి పులుసుంటే చాలుగా, అదే చేశాను. మరి నా కోసం? నాకు తెలుసురా, నీకు రోజు బెండకాయ కూరుంటే చాలు. కానీ బెండకాయలు దొరకలేదురా, అందుకే ఇంట్లో ఉన్న వాటినే చేశాను. అంతేలే, వాళ్ళిద్దరే నీకిష్టమైన వాళ్ళు. పో, నేనిప్పుడు అలిగాను. అంటే కుప్పతొట్టిలో దొరికిన వాడికి మాతో సమానంగా వండి పెట్టలేరు కదరా. ఏదో జాలిపడి నిన్ను పెంచుకుంటున్నారంతే. అమ్మా చూడమ్మా, అది ఎలా మాట్లాడుతుందో. నేను కుప్పతొట్టిలో దొరికానంట. నువ్వే చెప్పు నాన్న, నేను కుప్పతొట్టిలో దొరికానా? అంటే నిజం చెప్తే నువ్వు తట్టుకోలేవని చెప్పటం లేదు నాన్న. చూడమ్మా, నాన్న కూడా నన్ను ఏడిపిస్తున్నాడు. ఉన్నమాటంటే ఎందుకురా అంత బాధపడతావు? అమ్మా నువ్వు కూడానా? పో, నేను అన్నం తినను, అలిగాను, బుంగమూతి కూడా పెట్టుకున్నాను. అన్నయ్య, నువ్వు బుంగమూతి పెడితే బుంగమూతిలా లేదు, చిప్పలో నుండి బయటికొచ్చి తొంగి చూస్తున్న తాబేలు మొహంలా ఉంది. కావ్య అలా అనగానే అందరూ నవ్వుకుంటారు. అందరూ భోంచేసి హాల్లో పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం రాజేష్, రాకేష్ బిజినెస్కి కావలసిన సామాన్లు ఏర్పాటు చేస్తారు. అందరూ కలిసి వడియాలు, అప్పడాలు చేయటం మొదలెడుతూ, అమ్మా ఇప్పుడు చెప్పు, ఎలా తయారు చెయ్యాలి, ఏమేం చెయ్యాలి? ఒరే అన్నయ్య, ఇది కొంచెం ఎక్కువగా అనిపించట్లేదు? అంటే ఏంటే నువ్వనేది? ఇప్పుడు నేను ఈ పని చెయ్యలేనా? నువ్వొక్కడివే చేసేస్తున్నానన్నంత బిల్డప్ ఇస్తున్నావు చూడు, అది కొంచెం ఓవర్గా ఉందిరా. ఏంట్రా ఇంకా మొదలెట్టలేదు అనుకున్నా. పోయిన జన్మలో మీ ఇద్దరూ పిల్లి ఎలక అయ్యుంటారు. ఎప్పుడు చూడు కొట్టుకుంటూనే ఉంటారు. మిమ్మల్ని పెట్టుకొని నేనీ పని చెయ్యాలనుకుంటున్నాను చూడు, నాకెందుకో ఇదంతా అయ్యే పనుల్లా కనిపించట్లేదు. మరి మంచి కొడుకుని నన్నొక్కడే కనొచ్చు కదమ్మా, ఎందుకు అనవసరంగా వీళ్ళిద్దరినీ కన్నావు? వచ్చాడండి బుద్ధుడి స్టాచ్యూని బీట్ చేసే బుద్ధిమంతుడు. ఒరేయ్, ఇక్కడ జరుగుతున్న పనికి మీరు చేస్తున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? మీకన్నా కోతులు కూడా కొంచెం సేపైనా కీచులాడకుండా ఉంటాయి. కౌసల్య, వీళ్ళ ముగ్గురిని ఇక్కడి నుండి పంపించేయి. ఆ పనేదో మన ఇద్దరమే చేద్దాం గాని. వద్దమ్మా, ఇక ఏం చెయ్యాలో చెప్పు, సైలెంట్గా మేము ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇక కౌసల్య అప్పడాల పిండి తయారు చేసి వడియాల పిండిని కాచి, ముందు ఈ పిండిని బయటెండలో వడియాలు వేసేసి తర్వాత వచ్చి అప్పడాలేద్దాం. ఓ సింతేనా? అలా చేశామంటే పనంతా అయిపోయినట్టేనా?
అవునరా, అయిపోయినట్టే. ఇక నువ్వు ఇంటింటికి వెళ్ళి ఆ మూకని రావటమే లేటు. మోహన్ చూడు, ఇంకా చెయ్యనే లేదు, అప్పుడే ఇంతేనా అంట. నాన్న, ఏంటి నాన్న నువ్వు? ఇక చాలే అందరూ, పదండి వడియాలు వేద్దాం. అని అందరూ కలిసి వడియాలు అప్పడాలు తయారు చేసి అవి ఆరడం కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతకీ కావ్య ఇచ్చిన బిజినెస్ సలహా వర్కౌట్ అవుతుందా? వీళ్ళు వేసిన అప్పడాలు వడియాలు అమ్ముడుపోతాయా? తరువాతి ఎపిసోడ్లో చూద్దాం. అవును కౌసల్య, ఈ కథ చూస్తున్నారు గాని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారంటావా? ఏమోనండి. ఏంటండి అలా చూస్తున్నారు? కథ చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అవును, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకోసం మరిన్ని వీడియోలతో మేము రెడీగా ఉంటాం. ఇంకోటి మర్చిపోయావు కావ్య, కథ చూసిన తర్వాత షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. వెంకటాపురం అనే ఊళ్ళో రఘురాం కౌసల్య దంపతులున్నారు. వీళ్ళిద్దరూ చాలా మంచివాళ్లు. వాళ్లకి మొదటి కొడుకు రాజేష్, కోడలు కీర్తి, చిన్న కొడుకు రాకేష్, కోడలు కుసుమ, మరియు ఒక కూతురు కావ్య. పెద్దవాడు రాజేష్ చాలా నిరాడంబరంగా ఉండాలనుకునేవాడు. కాని భార్య కీర్తి మాత్రం చాలా రిచ్ లైఫ్ లీడ్ చేసే అమ్మాయి. చిన్న కొడుకు రాకేష్, కూతురు కావ్య కూడా కీర్తిలాగా ఈ కాలం కల్చర్ని ఇష్టపడేవాళ్లు. కాని చిన్న కోడలు కుసుమ మాత్రం పల్లెటూరి నుండి వచ్చిన పేదింటమ్మాయి. చాలా పద్ధతిగా అణకువగా ఉంటుంది. 2 రోజుల్లో ఉగాది పండుగుంది. ఓ రోజు హాల్లో అందరూ కూర్చొనుండగా కీర్తి తనింటి నుండి వచ్చిన సారె చూపిస్తూ ఇలా అంటుంది. చూసారా అత్తయ్యా, పండక్కి మా ఇంటి నుండి ఎన్ని సామాన్లొచ్చాయో. ఇదిగో, ఇది నా పట్టు చీర. మా నాన్నగారు దీన్ని నా కోసం స్పెషల్గా డిజైన్ చేయించారు. దీని ఖరీదు 70,000 వరకు ఉంటుంది. ఇలాంటివి కట్టుకుంటేనే మన ఇంటికి ఒక కలొస్తుంది. చీర చాలా బావుందమ్మా కీర్తి. అయినా చీర అందం కట్టుకునే మనిషిని బట్టి కూడా ఉంటుంది. అప్పుడు కీర్తి కుసుమ వైపు చూస్తూ, అవుననుకోండి, ఇలాంటి చీరలు కట్టే అదృష్టం అందరికీ ఉంటుందా? దేనికైనా పెట్టి పుట్టాలి. అవును కుసుమ, ఈ పండక్కి మీ ఇంటి నుండేం రాలేదా? కనీసం ఒక సాదా చీరైనా పంపించరా? ఆహా, ఊరికే తెలుసుకుందామని అడుగుతున్నానంతే. కీర్తి వెటకారం కుసుమకు అర్థమైంది. అప్పుడు కుసుమ చిన్నగా నవ్వుతూ, వచ్చిందక్కా, మొన్న సంక్రాంతికి మొదటిసారి పండిన పంటని నాకు సారిగా పంపించారు. అయినా వాళ్ల ప్రేమే నాకు పెద్ద కానుక. ప్రేమతో కడుపు నిండుతుందా కుసుమ? ఈ రోజుల్లో డబ్బు నగలు ఉంటేనే సమాజంలో గౌరవం. చూడు, మా అమ్మ పంపించిన ఈ డైమండ్ నెక్లెస్ ఎంత బావుందో. దీన్ని కూడా నా కోసం స్పెషల్గా తయారు చేయించారు. ఓ సారీ, నీకిలాంటి కాస్ట్లీ నగలంటే తెలీదు కదా? కనీసం నగలంటే ఏంటో కూడా తెలుసా నీకు? భార్య వెటకారం అర్థమైన రాజేష్ ఇలా అన్నాడు. కుసుమ దగ్గర డబ్బు నగలు లేకపోయినా ముఖంలో లక్ష్మీదేవి కళ, చెదరని చిరునవ్వు, అవే తనకందం. ఆ మాటలకి కీర్తి చిన్నబుచ్చుకుంది. చాలు చాలు, మీరెప్పుడు నా అంతస్తుని పొగిడారు గనుక. అయినా ఆ డబ్బు లేకపోతే ఏం సాధిస్తారు? అప్పుడు వదిన మాటలకు రాకేష్, కావ్య ఇద్దరూ వంతపాడుతూ, కీర్తి వదినా, బావిలో కప్పలకి బయట ప్రపంచం గురించి ఎలా తెలుస్తుందిలే. కరెక్ట్గా చెప్పావురా అన్నయ్య. కీర్తి వదినని చూసిన ప్రతిసారి నేనెందుకింత డబ్బున్న ఇంట్లో పుట్టలేదు, అంత పాష్ లైఫ్ని ఎందుకు అనుభవించలేకపోతున్నానా అని చాలా బాధపడుతుంటాను. కావ్య మాటలు విన్న కీర్తి, అదేంటి కావ్య, నువ్వు డబ్బున్నింట్లో పుట్టకపోయినా ఈ డబ్బున్న కీర్తి నీకు వదినగా వచ్చిందిగా. నీకేం కావాలన్నా నేను చూసుకుంటాను. నీ కోరిక ఏదైనా సరే నాకు చెప్పు, నేను తీరుస్తాను. కీర్తి వదిన, నాకు చిన్నప్పటి నుండి మిస్ ఇండియా కావాలని కోరిక. కాని దానికోసం ఏం చెయ్యాలో నాకు తెలీదు. హో సంతేనా? మరి ఈ మాట ఇన్ని రోజులు నాకెందుకు చెప్పలేదు? దానికోసం కొంచెం ఎక్కువ డబ్బే ఖర్చు పెట్టాలి. నీకు కావలసిన బ్యూటీ ప్రోడక్ట్స్ అన్ని నేను కొనిస్తానులే. ఇక నీ కోరిక తీరిపోయినట్టే. దానికి సంబంధించిన చాలా మంది పెద్దవాళ్ళు నాకు తెలుసు. నేను చూసుకుంటానులే. చూడు కావ్య, మనది చాలా పద్ధతి గల ఫ్యామిలీ. అలాంటివన్నీ మన కుటుంబానికి సెట్ కావు. ఇలాంటివంటే నాకు మీ అమ్మకి అస్సలు నచ్చవు. కాబట్టి బుద్ధిగా చదువుకో అన్నాడు రఘురాం. నాన్న, పద్ధతులనే పాత చింతకాయ పచ్చడిని ఇంకా మా మీద రుద్దకండి. అయినా కావ్య చూడ్డానికి చాలా అందంగా ఉంటుంది. మిస్ ఇండియా అయితే తప్పేంటి?
అది మన కుటుంబానికి గర్వకారణమే గాని పరువు పోయే పనేం కాదు. అన్నాడు రాకేష్. చూడు నాన్న రాకేషు, మీ నాన్నగారు చెప్పింది వినండి. మన 7 తరాల్లో ఇలాంటి అలవాట్లు లేవు. నాకు మీ నాన్నగారికి ఇలాంటివి నచ్చవు రాకేషు. అత్తగారి మాటలు విన్న కుసుమ తన భర్తతో, ఏవండి, అత్తయ్య మావయ్య అంతగా చెప్తున్నారంటే వినొచ్చుగా. అయినా ఇవన్నీ మనలాంటి వాళ్ల వల్ల అయ్యే పనులేనా? కావ్య అంటే ఏదో చిన్నపిల్ల, మీరే తనకి నచ్చజెప్పాల్సింది పోయి ఇలా. రాకేష్కి కోపం వచ్చింది. ఓహోహోహో, వచ్చిందండి పల్లెటూరి పారికిని. నువ్వు కూడా నాకు సలహా ఇచ్చేదానివే. అసలు మిస్ ఇండియా అంటే ఏంటో చెప్పవే. ఆయన నా పిచ్చిదని నిన్ను పట్టుకొని అడుగుతున్నాను చూడు. నేనొక వెర్రివాణ్ణి. రేయ్, ఏంట్రా నీ మొండి మాటలు? పెద్దవాళ్ళు చెప్తుంటే అర్థం కావట్లేదా? భార్యతో ఇలాగేనా మాట్లాడేది? హబ్బబ్బో, భార్యతో ఎలా మాట్లాడాలో భార్యకి మర్యాద ఇవ్వని మీరు చెప్తుంటే వినడానికి వింతగా ఉందేంటో. మర్యాద అనేది మనం నడుచుకునే తీరుని బట్టి వస్తుంది. కుసుమకి ఆ అర్హత ఉంది. అంటే నాకు అర్హత లేదనా? ఆ మాట నేను అనలేదే, కుసుమకు ఉందని చెప్పానంతే. మీ డొంక తిరుగుడు మాటలు నాకు అర్థమవుతున్నాయిలేండి. మరి అర్థమవుతున్నప్పుడు నోరు మూసుకొనుండు. నాకు మా తమ్ముడికి మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు? కీర్తి వదినా, మీరాగండి. అన్నయ్యతో నేను మాట్లాడుకుంటాను. ఇదంతా చూస్తున్న రఘురాం కౌసల్యకు ఈ గొడవని ఎలాగైనా ఆపాలనిపించింది. రే రాకేష్, నువ్వు అన్నయ్యతో ఇలా మాట్లాడడం నాకు నచ్చలేదు. ఏమైంది రాకేషు? అన్నయ్యతో నువ్వేనా ఇలా మాట్లాడేది? కుసుమని కూడా ఇష్టం వచ్చినట్టంటున్నావు. లేకపోతే ఏంటమ్మా, నా ఇష్టాలు తెలుసుకోకుండా ఒక పల్లెటూరి చలివిడి ముద్దను తీసుకొచ్చి నాకు పెళ్లి చేశారు. నేనేమో పబ్బులకి తిరిగే పాష్ కల్చర్ ఉన్నవాణ్ణి. అది చూస్తే పేడ పిసుకుతూ కల్లాపి చల్లుతూ ముగ్గులేసుకుంటుంది. ఇలాంటి పల్లెటూరి వైతు నా భార్య అని నా ఫ్రెండ్స్ కి చూపించాలంటేనే సిగ్గేస్తుంది. మీకేం తెలుసమ్మా నా బాధ? మీ వరకు మీరు దాన్ని నాకు అంటగట్టి హాయిగా ఉన్నారు. రోజు అది చేసే పనులు చూడలేక చస్తున్నాను. ఆ మాటలు విన్న రాజేష్కి కోపం వచ్చింది. రేయ్, చాలు ఇంకాపు. ఇప్పటికే చాలా మాట్లాడావు. కుసుమ లాంటి అమ్మాయి దొరకాలంటే అదృష్టం ఉండాలిరా. రాకేష్ మాట్లాడే మాటల్లో తప్పేముందండి? కుసుమ లాంటి పల్లెటూరు అమ్మాయి భార్యగా రావాలని ఎవరైనా కోరుకుంటారా? తనేమో ఫాస్ట్ కల్చర్ ఉన్న అబ్బాయి, కుసుమేమో పాతకాలం నాటి అలవాట్లున్న అమ్మాయి. ఇలాంటి ఆలోచనలున్న అబ్బాయికి అలాంటి అమ్మాయి దొరికితే ఇలాగే బాధపడతారు. నాలాగా డబ్బున్న అమ్మాయిని చూసి పెళ్లి చేస్తుంటే పాపం రాకేష్ ఇంత బాధపడేవాడా? కీర్తి, ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? కుసుమ ఇక్కడే ఉంది. నీ మాటలు వింటే తనెంత బాధపడుతుంది. నేనేమైనా లేనిపోని మాటలన్నానా? అయినా ఉన్నమాట అంటే ఉలుకెక్కువని సంతోషించండి. మీ జీవితంలోనైనా అలాంటి పేదమ్మాయి కాకుండా నాలాంటి డబ్బున్న అమ్మాయి భార్యగా వచ్చినందుకు జీవితాంతం మా అమ్మా నాన్నకు మీరు పూజ చెయ్యాలి. చాలు తల్లి, చాలు. ఇక ఆపుతావా నీ డబ్బు పురాణం? అయినా నిన్ననేం లాభంలే. పోయి నిన్ను పెళ్లి చేసుకున్నా చూడు. తప్ప నాది. మీరు కాదండి ఆ తప్పు చేసింది. కోటీశ్వరుల కుటుంబంలో పుట్టి కూడా ఒక్కగానొక్క కూతురునయ్యుండి హల్లారు ముద్దుగా పెరిగి కూడా నా అంతస్తుకు ఎటూ సరితూగకపోయినా కూడా మిమ్మల్ని ప్రేమించి మా అమ్మ నాన్నల్ని నొప్పించి మరీ పోయి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను చూడండి. తప్పు నాది. అందుకే నేను మోసపోయాను. హలో కోటీశ్వరరాలు గారు, కొంచెం ఆగుతారా? మిమ్మల్ని ఎవరు మోసం చేసి పెళ్లి చేసుకున్నారు? మీరే ప్రేమించానంటూ, నేను లేకపోతే బ్రతకలేనంటూ, నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతానంటూ బెదిరించి మరి నన్ను ఈ పెళ్లి కోపించారు. అది నమ్మి గంగిరెద్దులా తడుపాను నేను. నీలో ఇంత డబ్బు అహంకారం ఉందని తెలిస్తే ఆ రోజే జాగ్రత్త పడేవాణ్ణి. అంతదాకా ఎందుకు? అసలు ఏ రోజైనా ప్రేమగా నీ చేత్తో ఇంత వంట చేసి పెట్టావా? కనీసం ఒక్క గ్లాసు మంచినీళ్ళైనా ఇచ్చావా? మరిప్పుడేంటి, మోసపోయానని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? రాజేషు, ఏం మాట్లాడుతున్నావు? కట్టుకున్న భార్యతో ఇలాగేనారా మాట్లాడేది? అని రఘురాం అనగానే మళ్ళీ రాజేష్ ఏదో చెప్పబోతుంటే వెంటనే కౌసల్య, ఇక చాలాపు, ఏం మాట్లాడకు, నోరు మూసుకుని కూర్చో. ఇదంతా చూసి చిరాగ్గా కావ్య ముందుకొచ్చి, ఇక అందరూ ఆపుతారా? ఇదంతా నా వల్లే కదా. ఎవరేం చెప్పినా సరే నా నిర్ణయం నేను మార్చుకోను. నాకు 19 ఏళ్లొచ్చాయి. నా నిర్ణయం నేను తీసుకోగలను.
నాకు నచ్చినట్టు నేనుంటే ఆపే హక్కు ఎవ్వరికీ లేదు. మిస్ ఇండియా కావాలన్నది నా చిన్ననాటి కోరిక. దానికెవరడ్డొచ్చినా నేను ఆగిపోను. కాదు కూడదంటే నేనింటి నుండి వెళ్ళిపోవడానికి కూడా రెడీ అని చెప్పి అక్కడి నుండి కోపంగా వెళ్ళిపోయింది. ఆ మాటలకి రఘురాం, కౌసల్య, రాజేష్ చాలా బాధపడ్డారు. వాళ్ల బాధ చూసిన కుసుమకి ఏం చెయ్యాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. కాని ఇటువైపు కీర్తి, రాకేష్ మాత్రం కావ్య తీసుకున్న నిర్ణయానికి ఒకరినొకరు చూసి చిన్నగా నవ్వుకున్నారు. ఇంతకీ ఈ ఇంటి పరిస్థితేంటి? ఈ గొడవలిలాగే కొనసాగుతాయా? డబ్బు పొగరున్న కీర్తి గెలుస్తుందా? పేద ఇంటి నుండొచ్చిన కుసుమ ఈ ఇంటిని ఒక దారికి తీసుకొస్తుందా? అసలేం జరగబోతుందో తరువాత రాబోయే ఎపిసోడ్లో చూద్దాం.